శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 7వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి, సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రికి సంబంధించిన పిత్రార్జిత ఆస్తుల గురించి మాట్లాడేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, లేకపోతే విద్యాపరంగా కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తాయి. అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొద్దిగా అడుగడుగున అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. ఉద్యోగపరంగా కూడా మేషరాశి వాళ్ళు బాగా ప్రయత్నిస్తేనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మాత్రం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. మేషరాశి వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే వ్యాపారంలో పోటీ పెరుగుతుంది, శత్రువులు పెరుగుతారు. కాబట్టి శత్రువులను అధిగమించే విధంగా కొత్త ఆలోచనలతో వ్యాపారంలో ముందడుగు వేయాలి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు మేషరాశి వాళ్ళకి 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. కుజుడి బలం చాలా బాగుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే ఈ వారం కొనుక్కునే ప్రయత్నం చేయండి. భూమి కొనటం, భూమి అమ్మటం, పొలం కొనటం, పొలం అమ్మటం, లేదా ఒక హౌసు కొనటం అమ్మటం, ఒక ప్లాట్ కొనటం అమ్మటం, ఇలాంటివి ఈ వారం చేసుకుంటే దానివల్ల ప్రయోజనం చేకూరుతుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక మంచి డీలింగ్ చేసుకోవాలంటే ఈ వారం చేసుకోండి. బలం అనేది చాలా బాగుంది. మేషరాశి వాళ్ళు అప్పులతో సతమతం అయిపోయేవాళ్ళు చాలా వరకు అప్పుల సమస్యల నుంచి ఈ వారం బయటపడతారు. అప్పుల విషవలయంలో విసిగి వేసారిపోయిన మేషరాశి వాళ్ళకి ఏదో ఒక విధంగా డబ్బు చేకూరి అప్పుల నుంచి చాలా వరకు బయటపడటానికి ఈ వారం బలం ఎక్కువగా ఉంది. అదేవిధంగా సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు చేసి లాభం పొందడానికి కూడా మేషరాశి వాళ్ళకి ఈ వారం బలంగా అనిపిస్తుంది. అలాగే శుక్రుడు ఈ వారంలో మొదటి 5 రోజులు మేషరాశి వాళ్ళకి 7వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 2 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు శుక్రుడి బలం లేదు. కాబట్టి మొదటి 5 రోజులు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వస్తూ ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. కళారంగంలో కూడా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే చివరి 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య సమన్వయం పెరుగుతుంది. గొడవలన్నీ కూడా సమసిపోతాయి, మబ్బులు విడిపోయినట్లు విడిపోతాయి, దాంపత్యం అనుకూలత పెరుగుతుంది. భార్యాభర్తలు ఒకరంటే ఒకరి మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. చివరి 2 రోజుల్లో అలా జరుగుతుంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ కోసం ట్రై చేసేవాళ్ళు కూడా మొదటి 5 రోజులు వ్యతిరేక ఫలితాలు వచ్చినా చివరి 2 రోజుల్లో మాత్రం బ్రహ్మాండమైన ఆఫర్స్ తొంగి చూస్తాయి. అలాగే సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు బాగా షైన్ అవ్వటానికి, వాళ్ళకి పేరు రావడానికి కూడా ఈ వారంలో చివరి 2 రోజుల్లో బలం ఎక్కువ ఉంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి మొదటి 5 రోజులు సాధారణంగా ఉన్నప్పటికీ చివరి 2 రోజులు శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి విపరీతంగా ధనలాభం కలిసి వస్తుంది. ఆ బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 12, 2 సంచారాలు వ్యతిరేకం, 1, 3 సంచారాలు చంద్రుడికి అనుకూలం. ఈ 1వ సంచారం అనేది వారంలో మొదటి రోజు జరుగుతుంది. అలాగే 3వ సంచారం అనేది వారంలో చివరి రోజు జరుగుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు బాగా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలంటే ఈ వారంలో ఆదివారం అయినా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి, లేదా శనివారం అయినా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి. వారం మొదటి రోజు, వారం చివరి రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే మేషరాశి వాళ్ళు ప్రధానంగా ఈ వారం గ్రహణం వస్తుంది. కాబట్టి గ్రహణం సందర్భంగా కందులు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. చాలా వరకు ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే రాగి పాత్ర ఈ వారం దానం ఇస్తే బ్రాహ్మణుడికి, మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం విశేషంగా యోగిస్తుంది. అలాగే ఈ వారం రవి బలం తక్కువ, బుధుడి బలం తక్కువ ఉంది. కాబట్టి రవి బుధులను ప్రసన్నం చేసుకోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆహారంగా తినిపిస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ వారం మొత్తం కూడా
వీలైనప్పుడు గణపతి ఆలయ దర్శనం చేయటం, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం చేయటం, శ్రీరామచంద్రమూర్తి ఆలయ దర్శనం చేయటం, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 6వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. చాలా కాలంగా రావాల్సిన ప్రమోషన్ల కోసం ఈ వారం ప్రయత్నం చేస్తే ప్రమోషన్లు వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే పై అధికారులు మీ మాటకు విలువిచ్చే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ గౌరవం పెరుగుతుంది, సహోద్యోగులు గౌరవం ఇస్తారు, మీ బాస్ గౌరవం ఇస్తారు, మీరు చెప్పిన దానికి అందరూ ఒప్పుకునే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయాల్లో కూడా కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలకు ఈ వారం చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. పిత్రార్జితంగా రావాల్సిన ఆస్తుల గురించి కూడా ప్రయత్నాలు చేసుకుంటే ఆ ఆస్తులు మీకు వచ్చే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 6వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. వృషభ రాశి విద్యార్థులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యారంగంలో మంచి సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో కూడా పెద్దగా కష్టపడకుండానే మంచి పేరు తెచ్చుకుంటారు. వృషభ రాశి వాళ్ళు వ్యాపారాలు పెడితే ఈ వారం బాగా సక్సెస్ అవుతాయి. కొత్త వ్యాపారాలు పెట్టడానికి బలం బాగుంది. వ్యాపారంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి బాగుంది. పార్ట్నర్షిప్ చేసుకోవడానికి బాగుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ ఉంటుంది. అలాగే కుజుడు 2వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మాట అదుపులో పెట్టుకోవాలి. ఒక్కోసారి షార్ట్ టెంపర్ వస్తుంది. ఆ షార్ట్ టెంపర్ని కంట్రోల్ చేసుకోవాలి. అకారణ ఉద్రేకం కంట్రోల్ చేసుకుంటే అప్పుడు కుటుంబంలో సమస్యలు ఉండవు, బయట పనిచేసే చోట సమస్యలు ఉండవు. అయితే ప్రాపర్టీస్ పరంగా మాత్రం ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటివి మాత్రం డాక్యుమెంట్స్ బాగా చూసుకొని కొనుక్కోవటం అమ్మటం చేసుకోవాలి. లేకపోతే డాక్యుమెంట్లో లిటిగేషన్ల వల్ల ఈ వారం ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 6వ సంచారం, తర్వాత 2 రోజులు 7వ సంచారం. కాబట్టి ఈ 2 సంచారాలు శుక్రుడికి వ్యతిరేక ఫలితాలనే ఇస్తాయి. కాకపోతే మొదటి 5 రోజులు మాత్రం ఆరోగ్యపరంగా శుక్రుడు గైనిక్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ మొదటి 5 రోజుల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి మగవాళ్ళకు కూడా జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వేడి చేయటం ఇలాంటివన్నీ కూడా మొదటి 5 రోజుల్లో జరిగే సూచనలు ఉన్నాయి. తర్వాత 2 రోజులు మాత్రం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలు రావటం, కొత్త పరిచయాల వల్ల ఏవో తగాదాలు అవటం ఇలాంటివి జరిగే సూచనలు చివరి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 11, 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 11, 1 సంచారాలు అనుకూలం, 12, 2 సంచారాలు వ్యతిరేకం. ఈ 11వ సంచారం వారంలో మొదటి రోజు ఉంది. 1వ సంచారం అనేది గురువారం, శుక్రవారం ఉంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆదివారము, గురువారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో వృషభ రాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు మోస్ట్ ఫేవరబుల్గా రిజల్ట్స్ని ఇస్తాయి. అలాగే ఈ వారంలో ప్రధానంగా కుజుడి బలము, శుక్రుడి బలం తక్కువగా ఉంది. అందుకని వృషభ రాశి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయటం ద్వారా విశేషంగా వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ ఆలయాల్లో సాయంకాలం పూట దీపారాధనలు చేస్తే మంచిది. అలాగే ఈ వారంలో చంద్రగ్రహణం ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణం పూర్తయ్యాక 1.25 కేజీ అలసందలు అంటే బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే చాలా మంచిది. దాంతోపాటు తెల్లటి పంచ కూడా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇలా చేస్తే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వారం మొత్తం పొందవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి రోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వారం మొత్తం విశేషంగా యోగిస్తుంది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందుల ఆహారంగా తినిపించడం ద్వారా, నానబెట్టిన బొబ్బర్ల ఆహారంగా తినిపించడం ద్వారా వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి మగపిల్లలు ఉన్నట్లయితే ఆ మగపిల్లల వల్ల ఈ వారం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా గమనించుకోండి. అలా చేస్తే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే పనిచేసే చోట
అధికారులతో సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళతో ఆచితూచి సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి తరుణంగా చెప్పుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. ప్రధానంగా సంతానం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి బుధుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి ఉద్యోగం కూడా అతి కష్టం మీద వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం లేని వాళ్ళు మిథున రాశి వాళ్ళు బాగా కష్టపడితే ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా శారీరక శ్రమ కొద్దిగా ఉంటుంది, మానసిక ఆందోళన ఉంటుంది. మనోధైర్యంతో దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు మాత్రం తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. అలాగే వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు ఏవి ఈ వారం ప్రారంభించకూడదు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. ఉన్న వ్యాపారాన్ని కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త పథకాలతో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం మంచిది. దానివల్ల వ్యాపార పరంగా పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే కుజుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు దూకుడుతనం, ముక్కు మీద కోపం పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. కోపం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు తలెత్తేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జన్మ కుజుడి దోషం పోవటానికి సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో కూడా డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా డీలింగ్ చేసుకోవాలి. లేకపోతే త్రుటిలో డీలింగ్ తప్పిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారంలో శుక్రుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 5వ సంచారం, తర్వాత 2 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. 5వ సంచారం అనేది శుక్రుడికి విశేషంగా యోగిస్తుంది. కాబట్టి మొదటి 5 రోజుల్లో భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే సూచనలు ఉన్నాయి. సంగీత, నాట్య రంగాల్లో పేరు ప్రతిష్టలు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల ద్వారా కూడా విశేషంగా లాభాలు కలిగే సూచనలు మొదటి 5 రోజుల్లో కనిపిస్తున్నాయి. అయితే తర్వాత 2 రోజులు శుక్రుడు 6వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి చివరి 2 రోజుల్లో ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 10, 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11, 1 స్థానాల్లో సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. 12వ సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ 12వ సంచారం అనేది ఈ వారంలో గురు శుక్రవారాల్లో ఉంది. కాబట్టి గురు శుక్రవారాల్లో తప్ప మిథున రాశి వాళ్ళు ఈ వారంలో ఎప్పుడైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా మిథున రాశి వాళ్ళు ఈ వారంలో చంద్రగ్రహణం వస్తుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టినటువంటి పెసలు కానీ, తోటకూర కానీ ఈ వారంలో వీలైనప్పుడల్లా గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. నానబెట్టిన గోధుమల ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే నానబెట్టిన కందులు కూడా గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఈ వారంలో మిథున రాశి వాళ్ళు ప్రధానంగా గోధుమలు, పెసలు, కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు, ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి చతుర్థంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఈ విషయంలో ఎవరైనా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ముందడుగు వేయాలి. అలాగే పనిచేసే చోట సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. పొలిటికల్గా కూడా శత్రువులు పెరుగుతారు, వెన్నుపోటు పడవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిత్రార్జిత ఆస్తుల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ వారం ఆ ప్రయత్నాలన్నీ మందకొడిగా సాగుతూ ఉంటాయి. కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేస్తూ ఉండాలి. అలాగే బుధుడు 4వ ఇంట సంచారం చేస్తూ ఈ వారం అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది. పెద్దగా శ్రమ పడకుండానే విద్యారంగంలో బాగా రాణిస్తారు. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త కోర్సుల్లో చేరడానికి చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా అనుకూలిస్తాయని చెప్పాలి.
ఉద్యోగం లేని కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సులభంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో కూడా శ్రమ తక్కువ ఉంటుంది, పేరు ఎక్కువ వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా బాగా యోగిస్తాయి. ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు కంపెనీ మారాలన్నా, జాబ్ మారాలన్నా ఈ వారం మారే ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే వ్యాపార పరంగా తీసుకుంటే కొత్త వ్యాపారాలు పెట్టడానికి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం బలం చాలా బాగుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి, భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి, వీటన్నిటికీ కూడా బలం బాగుంది. 3 పువ్వుల 6 కాయలుగా వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే కుజుడు ఈ వారంలో 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఖర్చులు పెరుగుతాయి. కర్కాటక రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఈ వారం ఖర్చు పెట్టాలి. లేకపోతే వృధా ఖర్చులు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. అలాగే గుప్త శత్రువులు పెరుగుతారు. పైకి మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ మీ వెనక గోతులు తీసేవాళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. శుక్రుడు ఈ వారం మొత్తం కర్కాటక రాశికి 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు విశేషంగా యోగిస్తాయి. శుక్రుడి బలం ఈ వారం మొత్తం బాగుంది కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో మంచి సక్సెస్ ఉంటుంది, అవకాశాలు వస్తాయి. మీడియా ఫీల్డ్లో సక్సెస్ ఉంటుంది. సంగీత, నాట్య రంగాలలో అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అలాగే టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో విపరీతంగా లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. గొడవలు సమసిపోతాయి. కుటుంబ జీవితం మధురంగా ఉంటుంది. అలాగే పెళ్లి ప్రయత్నాలు విజయవంతం చేసుకోవడానికి కూడా ఈ వారం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చంద్రుడు ఈ వారం మొత్తం కర్కాటక రాశికి 9, 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 9, 12 సంచారాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. 10, 11 సంచారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో మొదటి రోజు, చివరి రోజు కాకుండా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈ సందర్భంగా గ్రహణం పూర్తయ్యాక 1.25 కేజీ బియ్యం తెలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే చంద్రబింబం కూడా దానం ఇవ్వాలి. అలా చేస్తే ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఈ వారం నానబెట్టిన గోధుమలు, నానబెట్టినటువంటి కందులు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే బ్రాహ్మణుడికి కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం, కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం ఈ వారం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి తృతీయంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు బాగా యోగిస్తాయి. సింహరాశి వాళ్ళకి ఈ వారం ఒక కొత్త పవర్, కొత్త అధికారం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రమోషన్ పరంగా కూడా పెద్దగా ప్రయత్నం చేయకుండానే కావలసిన ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. పొలిటికల్గా కూడా కొత్త పదవులు వరించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పిత్రార్జితంగా ఆస్తులు కలిసి రావటం, భూములు కలిసి రావటం ఇలాంటివి జరిగే సూచనలు కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోదరుల వల్ల కూడా ఈ వారం సింహరాశి వాళ్ళకి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 3వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 3వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి సింహరాశి విద్యార్థులు మాత్రం కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. లేకపోతే విద్యాపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. సింహరాశి వాళ్ళు ప్రయత్నిస్తే ఉద్యోగం అనేది వస్తుంది, కానీ బాగా కష్టపడి ప్రయత్నం చేయాలి. ఉద్యోగం లేని వాళ్ళు బాగా శ్రమ చేస్తేనే సింహరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా కొన్ని అవరోధాలతోనే ముందుకు సాగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా సింహరాశి వాళ్ళు కొత్త వ్యాపారాలు ఈ వారం ప్రారంభించకూడదు. ఉన్న వ్యాపారం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. తెలివితేటలతో కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం సింహరాశి వాళ్ళకి 11వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి భూలాభం కనిపిస్తోంది. కొత్తగా భూములు కొనటం, ల్యాండ్లు కొనటం, హౌసులు కొనటం, ప్లాట్లు కొనటం దీనికి బలం చాలా బాగుంది. లేదా భూములు, ప్లాట్లు సేల్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి రేట్ వచ్చి సేల్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో కూడా బంపర్ ఆఫర్స్ తగిలే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అప్పులుంటే సింహరాశి వాళ్ళకి అప్పులన్నీ తీరిపోతాయి. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి అప్పులు తీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 2 రోజులు 4వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు, చిటపటలు ఇలాంటివన్నీ మొదటి 5 రోజులు ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో కూడా ఇబ్బందులు మొదటి 5 రోజులు ఉంటాయి. కానీ చివరి 2 రోజులు మాత్రం భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది, కుటుంబ కలహాలు తగ్గిపోతాయి, సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ వస్తాయి, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు కలిసి రావడానికి చివరి 2 రోజుల్లో బలం ఎక్కువగా ఉంది. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం ఇలాంటివన్నీ కూడా చివరి 2 రోజుల్లో బాగా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 8, 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 8, 9 సంచారాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. 10, 11 సంచారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సింహరాశి వాళ్ళు చివరి 3 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. గురు, శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చాలా వరకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ వారంలో గ్రహణం ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు గ్రహణం పూర్తయ్యాక 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా నానబెట్టినటువంటి పెసలు ఈ వారం ఆవుకు ఆహారంగా తినిపించాలి. అదేవిధంగా నానబెట్టిన బొబ్బర్లు కూడా ఆవుకు ఆహారంగా తినిపించాలి. 1.25 కేజీ పెసలు కూడా ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణోత్తముడికి దానం ఇస్తే సింహరాశి వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది, ప్రొఫెషనల్గా డెవలప్ అవుతారు. అలాగే ఈ వారం మొత్తం ప్రతిరోజు గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. వీలైనప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించుకోవటం, అలాగే గణపతి ఆలయంలో దీపదానం చేయటం ద్వారా ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదివినా విన్నా ఈ వారం విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 2వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అధికారులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న విషయాలకే అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ తగాదాలు అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే పొలిటికల్గా కూడా ఇతర రాజకీయ నాయకులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఇబ్బందులు పొడసూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించి వ్యవసాయ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. బుధుడు ఈ వారం మొత్తం 2వ ఇంట్లో సంచారం చేస్తూ కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి కన్యారాశి విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో బాగా రాణించే సూచనలు ఉన్నాయి. చదువుకోవటం కోసం ఏ ప్రయత్నం చేసినా సరే దూర ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రయత్నం విజయవంతం అవుతుంది. అలాగే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈజీగా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాల్లో కూడా పెద్దగా కష్టపడకుండానే పేరు వస్తుంది. వర్క్ లోడ్ పెద్దగా ఉండదు. అలాగే వ్యాపార పరంగా కూడా కన్యారాశి వాళ్ళు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి బలం చాలా బాగుంది. వ్యాపారాల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేసుకుంటారు. వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతాయని చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు 10వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృత్తిపరంగా మాత్రం సాహసోపేతమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైల్వేస్, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీటిల్లో ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ముందడుగు వేసుకుంటూ ఉండాలి. లేకపోతే అనుకోని అవాంతరాలు వస్తూ ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఇళ్ళు కొనటం అమ్మటం, స్థలాలు కొనటం అమ్మటం, పొలాలు కొనటం అమ్మటం, ప్లాట్లు కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో కూడా డాక్యుమెంటేషన్ అనేది జాగ్రత్తగా చూసుకున్నాకే ముందడుగు వేయాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 2వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య అనుకూలత మొదటి 5 రోజులు బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ మొదటి 5 రోజులు బాగుంటాయి. సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు మొదటి 5 రోజులు బాగుంటాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేస్తే ఆ బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా మొదటి 5 రోజులు కలిసి వస్తాయి. స్త్రీల వల్ల విశేషమైన ప్రయోజనాలు కలగటానికి కూడా మొదటి 5 రోజులు బలం బాగుంది. తర్వాత 2 రోజులు శుక్రుడు 3వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి చివరి 2 రోజులు మాత్రం భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న చిటపటలు ఎదుర్కొంటారు. చంద్రుడు ఈ వారం మొత్తం 7, 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు.
చంద్రుడికి 7, 10 సంచారాలు అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు వారంలో మొదటి రోజు కానీ వారంలో చివరి రోజు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే కన్యారాశి వాళ్ళు ఈ వారంలో చంద్రగ్రహణం ఉంది కాబట్టి గ్రహణం పూర్తయ్యాక 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. అప్పుడు గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ వారంలో నానబెట్టినటువంటి గోధుమల ఆవుకు ఆహారంగా తినిపించడం, నానబెట్టిన కందులు ఆవుకు ఆహారంగా తినిపించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఈ వారం మీరు దర్శించవలసిన ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లేదా సుబ్రహ్మణ్య ఆలయం. ఈ 2 ఆలయాల్లో ఏదో ఒక ఆలయానికి వెళ్ళండి, ఆలయంలో దీపాలు పెట్టండి, దీపదానం ఇచ్చుకోండి. అలా చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతిరోజు జపించుకోవాల్సిన మంత్రాలు ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ. ఈ 2 మంత్రాలు 21 సార్లు జపించుకున్నట్లయితే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివినా విన్నా వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలను పొందవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలించినట్లయితే రవి జన్మంలో ఉండి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే పనిచేసే చోట అధికారులతో సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. పొలిటికల్ ఫీల్డ్లో కూడా కొత్త ప్లాన్స్ అనేవి వాయిదా వేసుకోవాలి. ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. బుధుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే వాక్చాతుర్యం అనేది కొంచెం తగ్గిపోతుంది. ఎదుటి వాళ్ళని ఆకర్షించుకోవటం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యారంగంలో రాణిస్తారు, పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి, తులారాశి వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా శ్రమ ఎక్కువ ఉంటుంది, వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. వ్యాపారాలు ఏవి కొత్తగా తులారాశి వాళ్ళు ప్రారంభించకూడదు. ఈ వారంలో వ్యాపారాలు ప్రారంభిస్తే కొంచెం పోటీ ఎక్కువ ఉంటుంది, శత్రుబాధలు ఎక్కువ ఉంటాయి. ఉన్న వ్యాపారంలోనే కొత్త కొత్త తెలివితేటలతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ వారం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 9వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళు ఇల్లు కొనాలన్నా, ప్రాపర్టీస్ కొనాలన్నా, ల్యాండ్స్ కొనాలన్నా కొంచెం డాక్యుమెంటేషన్ అది జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ డీలింగ్స్ అప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా డీల్ చేయండి, లేకపోతే కొన్ని చిక్కుల్లో మీరు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో లేనిపోని గొడవలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. మొదటి 5 రోజులు 1వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. తర్వాత 2 రోజులు 2వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడు బాగా యోగిస్తున్నాడు కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో బ్రహ్మాండమైన ఆఫర్స్ వస్తాయి. అలాగే సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి బలం చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్కు, స్వీట్స్ ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళందరికీ అదృష్టం బాగా కలిసి వచ్చి చాలా చక్కగా లాభాలు వస్తాయని చెప్పుకోవాలి. అంటే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో మాత్రం లాభాలు బాగా వస్తాయి. మిగిలిన వ్యాపారాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 6, 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 సంచారాలు అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మొదటి 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ వారంలో గ్రహణం ఉంది కాబట్టి తులారాశి వాళ్ళు గ్రహణం పూర్తయిన తర్వాత 1.25 కేజీ అలసందలు అంటే బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే బ్రాహ్మణుడికి తెల్లటి వస్త్రాలు కూడా దానం ఇవ్వాలి. అలా చేస్తే గ్రహణం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. చంద్రగ్రహణం ఉంది కాబట్టి బియ్యం కూడా దానం ఇచ్చుకుంటే తులారాశి వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. కేజింబావు బియ్యం తెల్ల వస్త్రంలో కట్టి గ్రహణం తర్వాత బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపిస్తే చాలా మంచిది. అలాగే రవి, బుధ, కుజ ఈ 3 గ్రహాల బలం తక్కువగా ఉంది కాబట్టి రవి, బుధుల బలం పెరగటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగటానికి ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి.
విష్ణు ఆలయ దర్శనం, ప్రత్యేకంగా గణపతి ఆలయ దర్శనం ఈ వారం అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గణపతి ఆలయంలో సాయంకాలం పూట దీపాలు వెలిగించడం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దీపాలు పెట్టడం ద్వారా వారం మొత్తం విశేషంగా యోగిస్తుంది. అలాగే ఈ వారం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకున్న, సంకటనాశక గణేష స్తోత్రం చదువుకున్న తులారాశి వాళ్ళకి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట ఆఫీసుల్లో గుప్త శత్రువులు పెరుగుతారు, రహస్య శత్రువులు పెరుగుతారు, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే పొలిటికల్ వ్యవహారాల్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. ఎందుకంటే రవి బలం తక్కువ ఉంది కాబట్టి అవి తర్వాత చూసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే బుధుడు 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, అప్పుడే పోటీ పరీక్షల్లో రాణిస్తారు, విద్యాపరంగా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఉద్యోగం వరిస్తుంది. ఉద్యోగంలో కూడా శ్రమ ఎక్కువ ఉంటుంది, బాగా కష్టపడితే కొంచెమే ఫలితం కనిపిస్తూ ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. వ్యాపారంలో కూడా నష్టాలు వస్తూ ఉంటాయి, అందుకని కొత్తగా పెట్టుబడులు ఏవి పెట్టకూడదు. ఉన్న వ్యాపారాన్ని కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి శ్రమ బాగా కనిపిస్తోంది. పడే కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు 8వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజు దోషం కనిపిస్తుంది. ఈ అష్టమ కుజు దోషం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై ఉంచుకోవాలి. దుర్గానామం చదువుకోవటం, నరసింహనామం చదువుకోవటం, ఆంజనేయ నామాన్ని జపించుకోవటం ద్వారా వాహన ప్రమాదాలు అధిగమించవచ్చు. ప్రధానంగా నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని మనస్సులో తలుచుకుంటూ ఉండండి, దుర్గాదేవిని మనసులో తలుచుకుంటూ ఉండండి. అప్పుడు అష్టమ కుజు దోషం అనేది ఎలాంటి ప్రభావాన్ని కలిగించదు. ప్రాపర్టీ డీలింగ్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. డాక్యుమెంటేషన్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మొదటి 5 రోజుల్లో భార్యాభర్తల మధ్య చిటపటలు లాంటివి ఎక్కువ ఉంటాయి. కళారంగంలో కూడా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. అయితే చివరి 2 రోజుల్లో దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సమస్యలు మబ్బులు వీడినట్టు వీడిపోతాయి. కుటుంబ కలహాలు తగ్గి కుటుంబ జీవితం హాయిగా ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం వీటిల్లో లాభాలు కూడా చివరి 2 రోజుల్లో వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో కొత్త ఆఫర్స్ రావటం, సంగీత, నాట్య రంగాల్లో అదృష్టం కలిసి రావటం ఇవన్నీ చివరి 2 రోజుల్లో వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 5, 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 5, 8 సంచారాలు వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో మొదటి రోజు అంటే ఆదివారం, చివరి రోజు అంటే శనివారం, ఈ 2 రోజులు తప్పించి ఇంకా ఏ రోజైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయం మీకు వారం మొత్తం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహణం సందర్భంగా, గ్రహణం పూర్తయిన తర్వాత కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో గట్టి దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. ఈ వారంలో చంద్రగ్రహణం ఉంది కాబట్టి గ్రహణం పూర్తయ్యాక ఈ కందులు దానం ఇచ్చుకోవటం వల్ల చాలా వరకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే చంద్రగ్రహణం కాబట్టి బియ్యం కూడా దానం ఇస్తే విశేషంగా కలిసి వస్తుంది. కేజింబావు బియ్యం తెలుపు రంగు వస్త్రంలో గట్టి దానం ఇచ్చుకోండి. అలాగే ఈ వారంలో రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము తక్కువ ఉంది కాబట్టి గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపిస్తే ఈ గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే మంత్రశాస్త్రపరంగా రవి బుధుల బలం పెరగటానికి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, కుజుడి బలం పెరగటానికి ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా అదృష్టం బాగా కలిసి వస్తుంది. విష్ణు ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఈ వారం అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం, అలాగే విష్ణు సహస్రనామం చదవటం లేదా వినటం ద్వారా వారం మొత్తం విశేషంగా ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే ఈ వారం మొత్తం రవి 11వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ ధనుసు రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. కొత్తగా ప్రమోషన్, కావలసిన చోటుకు ట్రాన్స్ఫర్ ఇలాంటివన్నీ జరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అధికార పదవులు రావటం,
ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొత్త హోదా, కొత్త గౌరవం, కొత్త స్టేటస్ రావడానికి అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనారోగ్య భావనలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అదేవిధంగా పిత్రార్జిత ఆస్తులు రావడానికి చేసే ప్రయత్నాలు కూడా అద్భుతంగా యోగిస్తాయని చెప్పుకోవాలి. బుధుడు ఈ వారం మొత్తం 11వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. ధనుస్సు రాశి విద్యార్థులకి ఈ వారం చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో పేరు తెచ్చుకుంటారు, మార్కులు తెచ్చుకుంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు యోగిస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడానికి కూడా ఈ వారం ధనుస్సు రాశి విద్యార్థులకు బలం బాగుంది. ఉద్యోగం లేని ధనుస్సు రాశి వాళ్ళకి చాలా సులభంగా ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో కూడా పెద్దగా శ్రమ కష్టము లేకపోయినా కూడా మిమ్మల్ని అందరూ గుర్తించే విధంగా సక్సెస్ సాధిస్తారు. వ్యాపారంలో కూడా చాలా బాగుంటుంది. కొత్తగా వ్యాపారాలు పెడితే ఈ వారం ధనుస్సు రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టినా ఊహించని విధంగా ధనం కలిసి వస్తుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసినా కూడా అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల పరంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే కుజుడు మాత్రం 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. సప్తమ కుజ దోషం వల్ల పెళ్లి ప్రయత్నాలు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి. చేతి వరకే సంబంధాలు వచ్చి జారిపోతూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయండి, అంతిమంగా విజయం సాధిస్తారు. అలాగే ఈ వారం మొత్తం కూడా ప్రాపర్టీస్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తుల్ని పూర్తిగా నమ్మకుండా డాక్యుమెంటేషన్ జాగ్రత్తగా చూసుకొని ప్రాపర్టీ కొనే ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో కూడా ఎవరిని పూర్తిగా నమ్మకుండా చివరి వరకు జాగ్రత్తగా ప్రయత్నం చేసి ముందడుగు వేయండి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శుక్రుడికి 11వ సంచారం అనుకూలం, 12వ సంచారం వ్యతిరేకం. మొదటి 5 రోజులు 11వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి దీనివల్ల కళారంగంలో బాగా సక్సెస్ వస్తుంది. సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో పేరు వస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, వీటన్నిటిలో కూడా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే చివరి 2 రోజుల్లో మాత్రం శుక్రుడు 1లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 4, 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 4, 5 సంచారాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. 6, 7 సంచారాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో చివరి 3 రోజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. గురు, శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు ధనుసు రాశి వాళ్ళకి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అలాగే ఈ వారంలో చంద్రగ్రహణం ఉంది. కాబట్టి చంద్రగ్రహణం పూర్తయ్యాక ధనుసు రాశి వాళ్ళు 1.25 kg శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. అలా దానం ఇచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ వారంలో ధనుసు రాశి వాళ్ళకి కుజుడి బలం తక్కువ ఉంది. కాబట్టి కుజుడి ప్రీతి కోసం 1.25 kg కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. నానబెట్టిన కందులు, బెల్లం ఆవుకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకున్నా, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకున్నా వారం మొత్తం యోగిస్తుంది. లేదా స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు ప్రతిరోజు ఓం సాం శరవణభవ అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే వారం మొత్తం అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో కానీ, లక్ష్మీ నరసింహ ఆలయ ప్రాంగణంలో కానీ దీపాలు వెలిగించడం లేదా దీపదానం చేయటం ద్వారా పూర్తిగా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి దశమంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి దశమంలో 10వ ఇంట్లో సంచారం చేసేటప్పుడు కెరీర్ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్ళడానికి మకర రాశి వాళ్ళకి ఈ వారం బలం చాలా బాగుంది. అలాగే రవి దశమంలో సంచారం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్స్ రాస్తున్న వాళ్ళకి ఆ ఎగ్జామ్స్లో బాగా మార్కులు వచ్చే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. అంటే ఆ ఎగ్జామ్ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ పరంగా ఇంపార్టెంట్ వ్యక్తుల్ని కలుసుకోవాలన్నా, గవర్నమెంట్ జాబ్కి అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా కూడా ఈ వారం బలం చాలా బాగుంది. అలాగే పనిచేసే చోట ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తే ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతమై కావాల్సిన చోటికి ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ వచ్చే యోగం కూడా కనిపిస్తోంది. అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అలాగే పనిచేసే చోట సహోద్యోగులు, అధికారులు మీకు ఎంతో అనుకూలంగా ఉంటూ మీకు కావలసినవన్నీ చేసే అవకాశం ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 10వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి
విద్యార్థులకు మాత్రం మకర రాశి వాళ్ళకి పరీక్షా కాలం అని చెప్పుకోవాలి. బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగం వరిస్తుంది. ఉద్యోగం వచ్చినా కష్టం ఎక్కువ ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది, వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయాలి. మకర రాశి వాళ్ళు ఎవరు కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు. ఉన్న వ్యాపారాల్లోనే కొత్త ప్రణాళికలు, కొత్త పథకాలతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 6వ ఇంట సంచారం చేస్తూ మకర రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. కుజుడి బలం చాలా బాగుంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఇల్లు కొనుక్కోవటం, ప్లాట్ కొనుక్కోవటం, ల్యాండ్ కొనుక్కోవటం ఇలాంటివి చేయడానికి ఈ వారం బలం చాలా బాగుంది. అలాగే ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే ఈ వారం సేల్ చేస్తే మంచి రేట్ వచ్చి సేల్ అయ్యే అవకాశం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయి. చాలా కాలంగా అప్పులతో విసిగిపోయిన మకర రాశి వాళ్ళు ఈ వారం డబ్బులంది ఏదో ఒక విధంగా అప్పులు తీర్చేసే యోగం అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలాగే సోదరులతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కనిపిస్తుంది. సోదరులతో కలిసి ఏదైనా ఒక విషయాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి డబ్బులు సంపాదించే యోగం ఈ వారం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ టైంలో మాత్రం భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలకే చీటికి మాటికి కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి చిరునవ్వుతో ప్రేమతో మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మొదటి 5 రోజులు శుక్రుడి బలం తక్కువగా ఉంది కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం బిజినెస్లు డల్గా ఉంటాయి. అలాగే కళారంగం, సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. సంగీత, నాట్య రంగాల్లో కూడా మీ స్థాయికి తగ్గ గుర్తింపు రావడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే చివరి 2 రోజుల్లో మాత్రం శుక్రుడు 11లో అద్భుతంగా ఉన్నాడు కాబట్టి కొత్త ఆఫర్స్ వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త ఆఫర్స్ వస్తాయి. మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొత్త ఆఫర్స్ వస్తాయి. అంటే చివరి 2 రోజులు శుక్రుడు పూర్తిగా యోగిస్తున్నాడు కాబట్టి ఈ ఆఫర్స్ అన్నీ వచ్చే అవకాశం మకర రాశి వాళ్ళకి కనిపిస్తోంది. అలాగే చంద్రుడు మకర రాశి వాళ్ళకి 3, 4, 5, 6 స్థానాల్లో ఈ వారం మొత్తం సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 3, 6 సంచారాలు అనుకూలం, 4, 5 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మకర రాశి వాళ్ళు ఈ వారంలో మొదటి రోజు, చివరి రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈ వారంలో చంద్రగ్రహణం ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు బియ్యం దానం ఇచ్చుకుంటే చాలా మంచిది, నువ్వులు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. చంద్రగ్రహణం పూర్తయ్యాక 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. 1.25 కేజీ బియ్యం తెలుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే మకర రాశి వాళ్ళకి వారం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన పెసలు గోవుకు ఆహారంగా తినిపించాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే గణపతి ప్రీతి కోసం ఆలయంలో అర్చన చేయించుకుంటే ఈ వారంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, గోమాతకు నానబెట్టిన పెసలు తినిపించడం ద్వారా కూడా అదృష్టం కలిసి వస్తుంది. సంకటనాశక గణేశ స్తోత్రం కానీ, గణేశ పంచరత్న స్తోత్రం కానీ చదువుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 9వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటే మనోధైర్యంతో ముందడుగు వేస్తే అనారోగ్య భావనలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాల్లో కొద్దిగా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పనిచేసే చోట సహోద్యోగులతో, పై అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి 9వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 9వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కుంభరాశి విద్యార్థులకి పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో రాణించాలంటే ఈ వారం ఖచ్చితంగా కష్టపడి చదవాలి. అలాగే కుంభరాశి ఉద్యోగస్తులకి శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది, రికగ్నైజేషన్ తక్కువ ఉంటుంది. అయినప్పటికీ ముందడుగు వేస్తే అంతిమంగా విజయం వరిస్తుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు ఏవి పెట్టకూడదు, భాగస్వామ్య వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని కొత్త ఆలోచనలతో, కొత్త పథకాలతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయం సాధిస్తారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి మాత్రం బుధుడి సంచారం ఈ వారం వ్యతిరేక ఫలితాలను కలిగిస్తోంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి మగపిల్లలు ఉన్నట్లయితే ఆ మగపిల్లల వల్ల ఈ వారం కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మగపిల్లల యాక్టివిటీస్ విషయంలో
దగ్గరుండి చూసుకోండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి, వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు పంచమ కుజ దోషం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని సంతానపరంగా వచ్చే ఇబ్బందులను అధిగమించవచ్చు. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 9వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ సమయంలో ఎవరైనా సరే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం లాంటి బిజినెస్లు చేస్తే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో కొత్త ఆఫర్స్ కోసం ట్రై చేస్తే ఆఫర్స్ వచ్చే యోగం ఈ 5 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అంటే మొదటి 5 రోజుల్లో కొత్తగా ఆఫర్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ మొదటి 5 రోజుల్లో సంగీత, నాట్య, లలిత కళల్లో కూడా రాణించడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా సహకరిస్తాయి. ఇక చివరి 2 రోజుల్లో శుక్రుడు 10వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు దశమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి చివరి 2 రోజులు కుంభరాశి పురుషులు స్త్రీల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే స్త్రీ పరిచయాల వల్ల కొద్దిగా ఇబ్బందులకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చిటపటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దంపతులు మాట్లాడుకునేటప్పుడు ప్రేమతో, చిరునవ్వుతో మాట్లాడుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రధానంగా చంద్రుడు ఈ వారం మొత్తం కుంభరాశి వాళ్ళకి 2, 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 2, 3, 4, 5 స్థానాల్లో 2, 4, 5 స్థానాలు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే స్థానాలు. 3వ స్థానం ఒక్కటే అనుకూల స్థానం. ఈ 3వ స్థాన సంచారం ప్రధానంగా సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజుల్లో జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో సోమ, మంగళ, బుధ ఈ 3 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో రవి బలం తక్కువ ఉంది కాబట్టి కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో గట్టి దానం ఇవ్వాలి. కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో గట్టి దానం ఇవ్వాలి. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో గట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లేదా నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపిస్తే కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. రవి బుధుల బలం పెరగటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం. కుజుడి బలం పెరగటానికి ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దేవాలయ దర్శనం పరంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం లేదా శ్రీరాముడు, శ్రీకృష్ణ పరమాత్మ, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. గణపతి ఆలయ దర్శనం కూడా సకల శుభాలను కలిగింపజేస్తుంది. స్తోత్రాల పరంగా సంకటనాశక గణేష స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివినా విన్నా ఈ వారం ఏర్పడే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి అష్టమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య భావనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే పనిచేసే చోట సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే తండ్రి తరపు ఆస్తుల గురించి చేసే చర్చలు కూడా కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 8వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి అష్టమ సంచారం ఉంది కాబట్టి మీనరాశి విద్యార్థులకు పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. బాగా కష్టపడి చదివితేనే పరీక్షల్లో రాణింపు ఉంటుంది. ఒక్కొక్కసారి జ్ఞాపక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏకాగ్రతతో బాగా చదివి విద్యాపరంగా వచ్చే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే బాగా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. లేదా ఉద్యోగం రావడం ఆలస్యం అయ్యే సూచనలు కూడా ఈ వారం మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా శ్రమ ఎక్కువ ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మీనరాశి వాళ్ళు ఈ వారం కొత్త వ్యాపారాలు ఏవి ప్రారంభించకూడదు. వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి రకరకాల పథకాలు రచించాలి. దాని ద్వారా ముందడుగు వేయాలి. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏకాగ్రతతో, మనోధైర్యంతో ముందడుగు వేస్తూ తెలివితేటలతో ఒక్కొక్క అడుగు వేస్తే అంతిమంగా విజయం వరిస్తుంది. అలాగే మీనరాశి వాళ్ళకి కుజుడు 4వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. చతుర్థ కుజ దోషం కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం విషయంలో లిటిగేషన్స్ వచ్చే సూచనలు ఉంది కాబట్టి డాక్యుమెంటేషన్ బాగా చూసుకోవాలి. డాక్యుమెంటేషన్ బాగా చెక్ చేయించుకొని ఆ తర్వాత ప్రాపర్టీ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాలు చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కుజుడు చతుర్థంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. సోదరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా
ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. మొదటి 5 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 2 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి దాంపత్య జీవితం ఈ వారం చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ సమసిపోతాయి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు యోగిస్తాయి. టీవీ రంగంలో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. సంగీత, నాట్య రంగాల ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ బిజినెస్ల ద్వారా ధనలాభం పొందే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 1, 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తాడు. చంద్రుడికి 1, 3 సంచారాలు అనుకూలం, 2, 4 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి రోజు కానీ లేదా వారంలో గురువారం, శుక్రవారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆదివారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మీనరాశి వాళ్ళకి చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈ వారంలో చంద్రగ్రహణం ఉంది. చంద్రగ్రహణం వల్ల ఇబ్బంది లేకుండా ఉండటానికి మీనరాశి వాళ్ళు గ్రహణం పూర్తయ్యాక 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. అలాగే 1 కేజీ బియ్యం తెల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే గ్రహణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ వారంలో రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము తక్కువగా ఉంది కాబట్టి నవధాన్యాలు గోమాతకి ఆహారంగా తినిపించాలి. అలాగే ప్రతిరోజు కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 21 సార్లు, పరమేశ్వరుడికి సంబంధించిన శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఈ వారంలో వీలైనప్పుడల్లా దారిద్ర్య దహన శివస్తోత్రం చదువుకోవటం లేదా వినటం చేస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ప్రధానంగా ఈ వారంలో నానబెట్టిన గోధుమలు, నానబెట్టినటువంటి పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం పరిహారాలతో పాటు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.